మీ దగ్గర ఒక కేక్ ఉంటే అంతా ఒకేసారి తింటారా లేదా స్లోగా ఎంజాయ్ చేస్తూ తింటారా? ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. ఎస్ఐపిస్ రెగ్యులర్ ఇన్వెస్టింగ్ కి గ్రేట్, కానీ సడన్ గా బోనస్, ప్రాపర్టీ సేల్ లేదా ఇన్హెరిటెన్స్ వస్తే అప్పుడు మీకు లంప్ సమ్ ఇన్వెస్టింగ్ కావాలి. ఎక్స్పర్ట్స్ ఎప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ లంప్ సమ్ కోసం సజెస్ట్ చేస్తారు. కానీ మీరు ఈక్విటీ ఫండ్స్ కి వెళ్ళాలంటే ఎంటైర్ అమౌంట్ ఒకేసారి స్టాక్ మార్కెట్ లో పెట్టాలా? ఇప్పుడు 2 కేసెస్ ని చూద్దాం. కేస్ 1, అంతా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం. ఒకవేళ మార్కెట్ బాటమ్ లో ఉంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు 1 lakh లంప్ సమ్ అమౌంట్ నిఫ్టీ 50లో 28th December 2011 లో ఇన్వెస్ట్ చేస్తుంటే 10 years తర్వాత అది 4.14 lakh అయి ఉండేది. అది కూడా విత్ 15.27% CAGR తో. ఒకవేళ మార్కెట్ పడిపోతే మీకు రిస్క్ ఉంటుంది. కేస్ 2, మీరు లంప్ సమ్ అమౌంట్ ని స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు మనీ ఎర్న్ చేయడానికి పట్టిన ఓవర్ హాఫ్ ద టైం ఇన్వెస్ట్ చేయండి. 6 lakhs మీరు 1 year లో ఎర్న్ చేస్తే 6 parts లో ఓవర్ 6 months ఇన్వెస్ట్ చేయండి. తర్వాతది లంప్ సమ్ ప్లస్ SIP స్మార్ట్ కాంబినేషన్. 2 lakh ఉంటే 1 lakh లంప్ సమ్ ఈక్విటీ ఫండ్స్ లో, ఇంకొక 1 lakh SIPs లో మీ రిస్క్ టాలరెన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, మీకు లాంగ్ టర్మ్ వ్యూ, మార్కెట్ లెవెల్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే లంప్ సమ్ వర్క్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.